విభూతులందరికీ మరోసారి నమస్కారం. గత 8 సంవత్సరాలుగా ఆనవాయితీగా మాతృవందనం అన్న కార్యక్రమం నవంబర్ 17న నిర్వహించుకుంటూ వస్తున్నాం. దీనికి ఒక మహర్దశ పట్టింది. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పూనిక వహించి ఈ మాతృవందనం విశిష్టతని 10 మందికి చేరే విధంగా ఆయన దివ్య అనుగ్రహ భాషణంతో ఈ మాతృవందనం అన్న కార్యక్రమం ఒక మహోద్యమంగా ప్రతి ఒక్కరూ దాన్ని స్వీకరించి తమ వంతుగా దాన్ని కొనసాగిస్తున్నారన్న ఒక ఆశావహమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏమిటంటే, నా మాతృమూర్తి లేని తొలి మాతృవందనంగా ఈరోజు చేసుకుంటున్నాం. గతంలో మే 26న నాన్నగారి స్మృతి దినంగా అమ్మ కోరిక మీద హనుమద్వైభవం అన్న అంశం మీద పూజ్య గురువులు దాని మీద అనుగ్రహ భాషను చేస్తానని ఒప్పుకున్నారు. కానీ ఆ తల్లి 3 రోజులు ముందుగానే మే 23నే పరమపదం స్వీకరించారు. ఆ మాట మేరకు గురువుగారు ఈ మాతృవందనం సందర్భంగా అదే అంశాన్ని ఈరోజు ఆమె కోరిక మేరకు అనుగ్రహ భాషణ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి గురువుగారే చెప్తారు. మాతృవందనం, దాని విశిష్టత, ఎందుకు మనం చేసుకుంటున్నాం అన్నది. దానికి ముందుగా, సభ ప్రారంభానికి ముందుగా అమ్మ కోరిక మీద వచ్చారు కనుక అమ్మ పటానికి ఆయన ఒక నమస్కారం చేసి ఒక పూలమాల ఇచ్చి ఆమె ఆత్మ ఇక్కడ ఉందని భావన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు. ఆసనాన్ని స్వీకరించి ప్రారంభిస్తాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈ సభ యొక్క నేపథ్యం గురించి, ఈ విషయం మీద ఇవాళ మాట్లాడడానికి సంబంధించినటువంటి వైనం గురించి మాన్యులు వరప్రసాద్ గారు పూర్వం మీకు తెలియచేసి ఉన్నారు. మే నెలలో యథార్థానికి ఈ హనుమద్వైభవము అనేటటువంటి విషయం మీద నేను ఇక్కడ ప్రసంగం చేయవలసి ఉంది. వారిది పరమ పవిత్రమైనటువంటి మాతృభక్తి. వాళ్ళ అమ్మగారు ఇంక కొద్ది రోజుల్లో చాగంటి కోటేశ్వరరావు వస్తాడు, ఆయన చెప్తుండగా హనుమద్వైభవం వినాలి అని చెప్పి
చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అని చెప్పి ఆయన నాతో చెప్తూ ఉండేవారు. అకస్మాత్తుగా ఇంకొక 3 రోజుల్లో నేను వచ్చి ప్రవచనం చెయ్యవలసి ఉండగా ఆమె శరీరత్యాగం చేశారు. కానీ సంకల్పించినటువంటి ఆ కార్యం ఏదుందో, ఆ ప్రతిపాదన ఏది ఉన్నదో అది నిర్వీర్యం అయిపోకూడదు అనేటటువంటి సదుద్దేశ్యంతో ఇవాళ మాతృవందనము అనేటటువంటి శీర్షికతో ఆయన తన జన్మదినాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అమ్మ. అటువంటి అమ్మ రుణాన్ని తీర్చుకోవడం సాధ్యం అవుతుంది అని వేదం కూడా అంగీకరించలేదు. పితృరుణం నుంచి విముక్తుడు కావాలి అంటే ఏవో కొన్ని యాగాలు చెప్పింది. ఆ యాగాలు చేస్తే పితృరుణం నుంచి విముక్తి పొందొచ్చు. కానీ మాతృరుణం నుంచి విముక్తి పొందడం దుస్సాధ్యము అని చెప్పింది. అటువంటి అమ్మ పట్ల పరమ గౌరవం ఏది అంటే, తాను పుట్టినరోజు చేసుకునేటప్పుడు దాన్ని మొదట అమ్మ పుట్టినరోజుగా చేసుకుని తన పుట్టినరోజుగా చేసుకోమని శాస్త్రమే చెప్తోంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి 5 పుట్టినరోజులు నిర్వహించాలి అని. అందులో మొదటిది తల్లి పుట్టినరోజు, రెండవది తండ్రి పుట్టినరోజు, మూడవది తాను పుట్టినరోజు, నాలుగవది గురువుగారు పుట్టినరోజు, ఐదవది ఈశ్వరుడు పుట్టినరోజు. ఈశ్వరుడికి పుట్టినరోజు ఉంటుందా అండి? ఆయనకి జననము, ఇతర రకములైనటువంటి పరిణామములు అన్వయము కావు కదా. మరి ఆయనకి జననం ఎలా అన్వయమవుతుంది అంటే, భగవంతుని యొక్క అవతార స్వీకార దినములకు జన్మదినములని పేరు. ఓ శ్రీకృష్ణాష్టమి ఉందనుకోండి, పరిపూర్ణావతారంగా శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి రోజు. శ్రీరామనవమి, రామచంద్రమూర్తిగా ఆయన ఆవిర్భవించినటువంటి రోజు. మహాశివరాత్రి, లింగోద్భవమై పరమేశ్వరుడు అర్ధరాత్రి వేళ లింగస్వరూపాన్ని పొందినటువంటి రోజు. ఇవి భగవంతుని యొక్క జన్మదినములుగా భావిస్తారు. వీటిని నైమిత్తిక తిథులుగా చేసుకోవాలి. అందుకే 5 పుట్టినరోజులు చెయ్యాలి అని. అటువంటి 5 పుట్టినరోజులలో వరప్రసాద్ గారు తన పుట్టినరోజుని మాతృవందనంగా, ఆ అమ్మ ఇంత కష్టపడి నాకు జన్మనిచ్చింది కాబట్టి అమ్మకి నేను నమస్కారం చేసేటటువంటి పవిత్ర దినంగా, ఆ రోజు ఆమెకి కృతజ్ఞతావిష్కరణమే తప్ప ఆమెకి నిజానికి కృతజ్ఞత ప్రకటించడం కానీ, ఆమె చేసిన మహోపకారమునకు ప్రత్యుపకృతి చెయ్యగలగడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి అమ్మని స్మరించి నమస్కరించవలసిన రోజు. నేను గత కొన్ని మాతృవందనాలకి ఇక్కడికి వచ్చాను. వారు చాలా గుండె బరువు అయిన మాట ఒకటి అన్నారు. మా అమ్మగారు ప్రత్యక్షంగా సశరీరులై ఉండగా జరుపుకోనటువంటి రోజు ఇది మొదటిది అన్నారు. ఎందుకంటే మరి ఆవిడ శరీర త్యాగం చేశారు. ఈ పుట్టినరోజుకి ఆవిడ లేరు. కానీ నేనంటాను, ఆవిడ లేకపోవడం ఉండదు. అమ్మ సర్వకాలములయందు బిడ్డని ఆశీర్వచనం చేస్తూనే ఉంటుంది. ఆమె నిరంతరము ఆయనకి అంగరక్ష కల్పిస్తూనే ఉంటుంది. అటువంటి అమ్మ ఒకనాడు శరీరంతో కనపడి ఆశీర్వచనం ఇచ్చింది. ఇవాళ తేజోమూర్తి అయి ఆశీర్వచనాన్ని ఇస్తుంది. నిజానికి ఇటువంటి సభల ద్వారా మనందరం కూడా ప్రేరణ పొంది, ఇది మన పిల్లలకి కూడా స్ఫూర్తిగా నేర్పి, అమ్మ పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో, ఎంత గౌరవభావంతో జీవితాన్ని గడపాలో తెలుసుకోవలసి ఉంటుంది. ఇందాక నేను లోపల కూర్చుని ఉండగా ప్రఖ్యాత గేయ రచయిత, గొప్ప కవి సీతారామశాస్త్రి గారు ఒక మాట అన్నారు. కొందరి విషయం గురించి మాట్లాడవలసి వస్తే నోట వాక్కు కన్నా మౌనమే ఉండిపోతుంది అన్నారు. నిజానికి వాక్కులన్నీ మౌనంలోకి పర్యవసిస్తాయి. వరప్రసాద్ గారు తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా కాకుండా అమ్మగారికి నమస్కారం చేసేటటువంటి రోజుగా, మాతృవందనంగా కృతజ్ఞతావిష్కారం చేసేటటువంటి ఆయన యొక్క సంస్కృతిని నేను గమనించినప్పుడు, దాని గురించి ఎప్పుడైనా చెప్పవలసి వస్తే అసలు నాకు నోట మాట రాక కంఠం గాద్గదికమై రోమాంచితమై మౌనంతో నిలబడిపోతాను అన్నారు. అనుభవించగలిగిన హృదయం ఉన్నవారు కాబట్టి ఆయన మౌనంతో ఉండిపోతాను అన్నారు. కొద్దిగా తెంపరితనం ఉన్నవాణ్ణి కాబట్టి వాక్కుల చేత ఈ విషయాన్ని ప్రతిపాదించాను. భగవంతుని యొక్క పాదారవిందములకు సాంజలిబంధకంగా నా తల తాటించి నమస్కరిస్తూ
ఇవాళ హనుమద్వైభవం గురించి మాట్లాడు అన్నారు. మాట్లాడు అంటే నేను దాని యొక్క నేపథ్యం చెప్పాను కదా, ఏ కారణం చేత అదే విషయం మీద ఇవాళ మాట్లాడుతున్నాను అన్నది. శ్రీరామాయణం ఆది కావ్యం. రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణంలో ఎక్కడా ప్రతిపాదించలేదు. అసలు రాముడే ఒప్పుకోలేదు. నేను భగవంతుడను అని రాముడు ఎక్కడా ప్రకటించలేదు. వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించినప్పుడు కూడా భగవంతుడిప్పుడు ఏ అవతారంలోనైనా ఉన్నాడా, ఈ కాలమునందు ఈ దేశమునందు భగవంతుని యొక్క అవతారము ఏదైనా నడుస్తోందా, అది ప్రజల చేత గుర్తింపబడలేదా అని అడగలేదు. ఆయన అడిగినది గంభీరమైనటువంటి ప్రశ్న. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. 16 గుణములు చెప్పి ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఉన్నాడా అని అడిగాడు. నరుడిగా ఈ 16 గుణములతో శోభిల్లుతున్నవాడు రామచంద్రమూర్తి అని వాల్మీకి మహర్షికి నారదుడు సంక్షేప రామాయణాన్ని చెప్పాడు. ఎందుకని అంటే రావణాసురుడు బ్రహ్మగారిని వరాలు కోరినప్పుడు అసలు నేను ఎవరి చేతిలో మరణించకూడదు అన్న జాబితా చెప్పవలసి వస్తే నరుల పేరు ఎత్తను అన్నాడు. ఏదో యక్షరాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తాను తప్ప తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. గడ్డి పరకతో సమానం. అసలు మనుషుల పేరే ఎత్తను. మనుషుల పేరెత్తవలసిన అవసరం నాకేమిటి, వాళ్ళు నన్నేం చేస్తారు, అందుకని వాళ్ళ చేతిలో నాకు మరణం ఉండకూడదన్న వరాన్ని నేను అడగనన్నాడు. ఆ కాలమునందు జరిగిన ఘోరమైన అవమానం ఏమిటంటే మనుష్య జాతినంతటినీ రావణుడు అవమానించాడు. అటువంటప్పుడు నరుని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడానికి వచ్చిన అవతారం రామావతారం. అందుకే ఏదో కృష్ణ భగవానుడు దివ్యత్వమును ప్రకటనం చేసినట్టుగా రామావతారంలో దివ్యత్వాన్ని ప్రకటనం చెయ్యలేదు. ఏ లీలలు చేసి చూపించలేదు. ఒక అమ్మ కడుపులో సామాన్యంగా నరుడు ఎలా పడుకుని ఉంటాడో అలాగే ఆయన కూడా కౌసల్యామాత యొక్క గర్భవాసం చేశాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికీ తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో మహర్షి. 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కేవలము ఒక నరుడిగా కౌసల్యా గర్భము నుండి ఆయన ఆవిర్భవించాడు. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవ్వదు. అలా నరుడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథా గమనాన్ని పరిశీలిస్తే రామాయణంలో కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు రాముని చేత ఆకర్షింపబడని వాళ్ళు మీకు ఎవ్వరూ కనపడరు. రాముడి చేత నిరసింపబడినవాడు ఎవరూ కనపడడు. మీరు రామాయణం 24,000 శ్లోకాల్ని భూతద్దం పెట్టి పరిశీలిస్తే 24,000 శ్లోకాలు కూడా రాముణ్ణి ఆధారం చేసి తిరుగుతుంటాయి. అందుకే కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు మహర్షి. ఇది రామాయణము, రాముని చుట్టూ తిరిగే కథ. రాముని యొక్క నడత, అడుగు తీసి అడుగు వేస్తే నడక అంటారు. రాముని యొక్క కదలికలు ఉంటాయి రామాయణంలో. ఏమిటి కదలికలు? మనలా కాళ్లతో నడవడం కాదు, సత్యధర్మములను పాదములుగా చేసుకుని నడుస్తూ ఉంటాడు. అటువంటి రామాయణంలో ఒక గొప్ప విశేషం ఉంది. ఆయన ఎక్కడా ఎప్పుడూ ఏ ప్రాణిని నిరసించడు. వీడు పనికిమాలినవాడు, వీడు దేనికి పనికొస్తాడు, కాబట్టి వీడిని ఎందుకు మనం దగ్గరికి చేర్చడం అన్న మాట రాముడు అనడు. అది భగవంతుని యొక్క సృష్టి విలాసం. ఏ ప్రాణి సృజింపబడినా దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. నేనెవరిని ఆ ప్రాణి దేనికి పనికిరాదనడానికి అని వేదహృదయము నెరిగినవాడు కనుక
యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిः సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః అంటారు హనుమ రాముడి గురించి. వేదాంగములను జీర్ణము చేసుకున్నవాడు కాబట్టి ఏ ప్రాణిని కూడా తెగడడు రాముడు. అటువంటి రాముణ్ణి చూసి ఆకర్షింపబడని వాళ్ళు లేరు. అనేక రకాలుగా ఆకర్షింపబడ్డారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. చిట్ట చివరికి ఏదో అంత అందగాడైన పురుషుడు కాబట్టి స్త్రీలు మోహించారు అంటే కొంతవరకు సబబు ఉంటుంది. రాముని యొక్క అందాన్ని చూసి పురుషులు ఆయన్ని మోహించారు అంటే రాముడు బాహ్యంలో అంత సౌందర్యం, ఆంతరమునందు అంత సౌందర్యం. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత అంటారు హనుమ. ఎంతమందిని ఆకర్షించాడు అంటే అసలు రాముడి కన్నుల సోయగం అటువంటిది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అంటారు. సమస్త ప్రాణులు ఆయన్ని చూస్తే ఆనందపడిపోతాయిట. అవి లతలు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, మనుష్యులు కావచ్చు, బోయవాడు కావచ్చు. అది ఎవరన్న దానితో సంబంధం లేదు. రాముణ్ణి చూస్తే ఆనందపడిపోతారు. ఆయన అంతఃసౌందర్యం, బాహ్య సౌందర్యం రెండు అటువంటివి. అటువంటి రాముడితో ఎందరో కూడి ఉన్నారు రామాయణంలో. నరులు సరే సరి, మహర్షులు, వశిష్ఠ విశ్వామిత్రాదులతో కలిసి తిరిగాడు. వశిష్ఠ మహర్షి చేత విద్యాభ్యాసం చేయించబడినవాడు. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు బాలకాండలో మహర్షి. అంత గొప్పగా విద్య గరపాడు వశిష్ఠ మహర్షి. ఏ ఒక్క విషయాన్ని నేర్పినా అది వ్యక్తిగత ప్రయోజనానికి కాకుండా సమాజ హితము కొరకు ఉపయోగించడం ఎలా ఉండాలో రాముడికి నేర్పినటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. జీవితం ఎలా ఉండాలో నేర్పినవాడు విశ్వామిత్రుడు. అందుకే నాకు అనిపిస్తుంది రామాయణంలో నిజానికి రాముడికి స్నాతకం చేసిన వాడెవరు అంటే విశ్వామిత్ర మహర్షి. మీరు బాలకాండ బాగా పరిశీలనం చేస్తే ఆ విషయం అర్థమవుతుంది. అటువంటి వశిష్ఠ విశ్వామిత్రుల చేత పాఠములు చెప్పబడినవాడు. శరభంగాది మహర్షుల యొక్క దర్శనం చేసినవాడు. అగస్త్యాది మహర్షుల యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనవాడు. ఇక ఎందరో మంత్రులు, సేనాపతులు, జానపదులు వీళ్ళందరితో కలిసి ఉన్నాడు. రాక్షసులు, విభీషణాదులు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. వానరులు, సుగ్రీవాదులు, భల్లూకాలు ఎన్నో ఆయన చేత ఆకర్షింపబడ్డాయి. చెట్లు, పుట్టలు, గుల్మములు, లతలు ఇంతమంది ఆయన చేత ఆకర్షింపబడ్డారు. ఒక రాక్షస స్త్రీ శూర్పణక ఆయన్ని మోహించింది. మహర్షులు మోహించారు. ఇంతమంది చేత ప్రస్తుతి చేయబడినటువంటి రామచంద్రమూర్తి, ఇంతమందిని తన చుట్టూ తిప్పుకున్నటువంటి రామచంద్రమూర్తి కథలో మీకు ఒక విశేషం కనపడుతుంది. రాముడి కన్నా దాటి గొప్పవాడైన వాడు ఉంటాడా? రాముడితో సమానమైన స్థాయిని పొందినవాడు ఎవరైనా ఉంటాడా అని మీరు పరిశీలనం చేస్తే శ్రీరామాయణ కాలంలో సీతమ్మని విడిచిపెట్టండి. ఎందుకంటే సీతారాములు అభిన్నులు, ఇద్దరు ఒకటే. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అని ఆ తల్లి చెప్పింది సుందరకాండలో. సూర్యుని యొక్క ప్రభ, పాలు, పాల యొక్క తెలుపు, పానకము యొక్క తీపి, చంద్రుడి కాంతి ఎలా విడివడి ఉండవో నేను రామచంద్రమూర్తి అలా విడి ఉండే వాళ్ళము కాము అని చెప్తుంది. ఇద్దరు ఒకటే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితిం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అని శంకరభగవత్పాదులు చెప్పినట్టుగా. అయితే ఆయనతో ఉన్నటువంటి వానరులు కానీ, బోయవాడైన గుహుడు కానీ, లేదా నరులు కానీ, మహర్షులు కానీ రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు. ఒక్క హనుమ వినా. ఒక్క హనుమ మాత్రం బాలకాండలో కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. అప్పటికి రామాయణంలో 3 కాండలు అయిపోయాయి. 7వ కాండైన ఉత్తరకాండ దక్షిణ దేశంలో ఎక్కువ మంది చదవరు. 6 కాండలలో 3 కాండలు అయిపోయిన తర్వాత 4వ కాండలో కిష్కింధకాండలో హనుమ కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ
యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు. ప్రత్యేకించి మీరు మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో చూస్తే కాలవ ఒడ్డున వెళ్ళేటటువంటి దారుల వెంట ప్రతి గ్రామం ముందు కూడా 50 ఏసి 60 ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క మూర్తులు పెట్టబడి ఉంటాయి. ఆబాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ. రామచంద్రమూర్తి తర్వాత మళ్ళీ రామాయణంలో ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు. హనుమ యొక్క జీవితంలో పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే రాముడు రుణం ఉంచుకోలేదు ఎవ్వరిది. రాముడికి ఎవరైనా ₹1 ఉపకారం చేస్తే 16 రూపాయల ప్రత్యుపకారం చేసేసాడు తప్ప వారి వలన నేను కృతజ్ఞత పొందాను, వారి వలన నేను ఉపకారం పొందాను, వారికి నేను కృతజ్ఞుడను, వారికి నేను ప్రత్యుపకారం చెయ్యలేదు అన్న మాట రాముడి జీవితంలో కనపడదు. మీరు ఎప్పుడైనా రాముడు ప్రత్యుపకారము అని రామాయణాన్ని పరిశీలించండి. అసలు రాముడు ఉంచుకోడు ఉపకారాన్ని, వెంటనే ప్రత్యుపకారం చేస్తాడు. అటువంటి రామాయణంలో నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను అని కౌగలించుకొని ప్రకటనంగా ఆ మాట ఎవరితో చెప్పాడు అంటే ఒక్క స్వామి హనుమకే చెప్పారు. అవతార పరిసమాప్తి కాలంలో మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపీహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అని చెప్పారు. హనుమ సాధారణంగా లోకంలో ఒకరి వలన ఉపకారాన్ని పొందితే తిరిగి ఎవరి వలన ఉపకారం పొందారో వారికి ప్రత్యుపకారము చెయ్యాలి, అది మర్యాద. అలా ప్రత్యుపకారం చెయ్యకుండా కేవలము ఉపకారము చేయించుకుని కృతజ్ఞుడై మరిచిపోయినటువంటి వాడికి నిష్కృతి లేదు. రామాయణం కిష్కింధకాండలోనే లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, సురాపానం చేసినటువంటి వాడికి, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా మాట తప్పిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యని వాడికి మాత్రం నిష్కృతి లేదు. అందుకే రాముడు ఒక్క హనుమ విషయంలో మాత్రం హనుమని కౌగిలించుకొని ఒక మాట చెప్పారు, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి. ఓ హనుమ, నువ్వు నాకు ఏ ఉపకారమును చేశావో ఆ ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందువల్ల చెయ్యలేను అంటావేమో, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం. నరుడు కొందరికి ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. ఎందుచేత అంటే ఆపత్కాలమునందు ఒక్కొక్కరు చేసినటువంటి మహోపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు. కనుక నీవు నాకు చేసిన ఉపకారం ఏది ఉన్నదో అది మహోపకారం, దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఇక నా వల్ల కాదు. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని కీర్తిస్తారు హనుమని. ఒక పూల దండ ఉందనుకోండి, ఆ పూల దండ ఇలా కట్టినప్పుడు ఈ మధ్యలో ఇలా పుష్పగుచ్చం లేదనుకోండి, ఆ దండకు అందం ఉండదు. రెండుగా ఉన్నటువంటి దండని కలిపినప్పుడు కింద ఒక పుష్పగుచ్చం వేలాడుతూ ఉంటుంది. దీని వలన మాలకంతటికి శోభ వస్తుంది. అలా నిజానికి రామాయణం ప్రారంభమై ఆగిపోయింది ఒక చోట. ఇక రామాయణం ముందుకు వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు అంటే ఒక్కటే కారణం, అసలు అలా ఎవరు కలపగలిగిన రామాయణాన్ని? సీతమ్మని అపహరించాడు రావణాసురుడు, జాడ కనిపెట్టే మార్గం లేదు. కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి మొనగాడు ఉండడు. కాబట్టి ఇక రామాయణంలో సీతారాములు కలుసుకునే అవకాశం లేదు. అటువంటి తరుణంలో స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి రావణుడికి రాయబారం చెప్పి ఈవలి ఒడ్డుకి వచ్చి రాముడికి ప్రశాంతత కల్పించి మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహాపురుషుడు.
అటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి వాడికి ఉపకారం చెయ్యాలంటే ఒక్క కారణం చేత చెయ్యగలగాలి. ఉపకారం పొందినవాడు ఎంత గొప్ప ఆపదలో పొందాడో అవతల వాడికి కూడా అటువంటి ఆపద వస్తే అటువంటి ఉపకారం చెయ్యాలి. అంటే హనుమ నీ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి, నువ్వు కూడా భార్య కనపడక తల్లడిల్లాలి, అప్పుడు నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి. నీకటువంటి ఇక్కట్టు రాదు, నా ఆశీర్వచనం ఉంది. కాబట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? తీర్చుకోలేను కనుక నేను ఒక్కటే చేస్తాను, నిన్ను ఆలింగనం చేసుకుంటాను. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీవు చేసిన మహోపకారమేదున్నదో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఈ శ్లోకం 24,000 శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక్క హనుమని ఉద్దేశించి తప్ప రామచంద్ర ప్రభు ఎవ్వరి విషయంలో చెప్పల. అంటే హనుమ యొక్క ఉపకార బుద్ధి, ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకా ఇంతకన్నా అద్భుతం ఎక్కడుంటుంది? ఇదే కాదు, రాముడు ఆ మాట అనడానికి ఇంకొక ప్రబల కారణం ఉంది. రామరావణ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 67 కోట్ల మంది వానరులో పడిపోయారు రామలక్ష్మణులతో కలిపి. మీరు కావాలంటే శ్రీరామాయణం యుద్ధకాండ పరిశీలించండి. 67 కోట్ల మంది వానర వీరులందరూ పడిపోతే ఇద్దరు తప్పుకున్నారు బ్రహ్మాస్త్రం నుంచి. ఇంద్రజిత్ వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలిసున్నవాడు కనుక, పినతండ్రి కనుక విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడరు కాబట్టి స్వామి హనుమ తప్పుకున్నారు. రాముడు కూడా లక్ష్మణస్వామితో ఒక మాట అన్నాడు, లక్ష్మణ, ఇది బ్రహ్మాస్త్రం కాబట్టి దీనికి ఎదురుడ్డి పోరాడడం సంభవం కాదు. మనం కూడా అస్త్రాన్ని గౌరవించి అస్త్ర బంధనమునకు లోబడి నేలపడి ఉండడమే మార్గం అని రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఆ రోజున 67 కోట్ల మందిలో తర్వాత ఇక ఎవరు లేచి యుద్ధం చేస్తారు అన్నది తెలియదు. ఇంద్రజిత్ లంకాపట్టణంలో ప్రవేశించి తండ్రి రావణబ్రహ్మని పిలిచి ఒక మాట అన్నాడు, నాన్నగారు యుద్ధం అయిపోయింది, రామలక్ష్మణులు పడిపోయారు, సీత మీదే, ఇక సంతోషంగా ఉండండి, విజయభేరి మోగించండి అన్నాడు. రావణుడు మహానంద పరవశుడై ఉన్నాడు. కటిక చీకటి. ఆ సమయంలో 2 కాగడాలు పట్టుకుని విభీషణుడు హనుమ ఇద్దరూ కలిసి పడిపోయినటువంటి వానర వీరులందరి యొక్క ముఖాల వంక చూస్తున్నారు. జాంబవంతుడు కనబడ్డాడు. వానర వీరులలో పెద్దవాడు, బ్రహ్మగారి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాతా కుశలమా అన్నాడు. ఆయన అన్నాడు, విభీషణ హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే వెంటనే విభీషణుడు అన్నాడు, తాత చాలా బాణపు దెబ్బలు తినున్నాడు కదా, స్వస్థత పోయింది. రామలక్ష్మణులు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని అడుగుతున్నావేం తాత అని అడిగాడు. ఆయన అన్నాడు వెంటనే, అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమద్యుజిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. మీరు యుద్ధకాండ చూడండి కావాలంటే. ఇది జాంబవంతుడు చెప్పిన శ్లోకం. మనకున్నటువంటి సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు. మన సైన్యమంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కరు పడిపోతే మన సైన్యమంతా మరణిస్తుంది. హనుమ ఒక్కరుంటే చాలు, అంత శక్తివంతుడు. ఆయన కుశలమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేనిక్కడే ఉన్నాను అని ఛాతీ విరిచి చేయి గుండెల మీద పెట్టి చూపించి మాట్లాడతాడు. హనుమ వంగి జాంబవంతుని యొక్క పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయన ఎక్కడ కాంచన లంక? 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి వైపునుంది. ఇక్కడి నుంచి నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి ఉత్తర దిక్కుగా వెడితే కైలాసము వృషభము అనబడేటటువంటి 2 పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. దాని మీద 4 ఓషధులున్నాయి, మృత సంజీవని, విశల్యకరణి, సవర్ణకరణి, సంధానకరణి అని. ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకురా. అక్కడ రాక్షసులు కూడా మరణించి ఉన్నా అది ఎవరి కొరకు తేబడిందో వారి కొరకే ఓషధి ఉపయోగపడుతుంది, చనిపోయిన వారు బతుకుతారు. సువర్ణకరణి
తేజస్సు కోల్పోయిన వాళ్ళు, రక్తం విశేషంగా పోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి తేజస్సు పొందుతారు. విశల్యకరణి, బాణపు ములుకులు శరీరంలో ఉండిపోయి బాధపడుతున్న వారికి ములుకులు ఊడి కింద పడిపోతాయి. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ వాసన చూసినంత మాత్రం చేత. ఆ పర్వతాన్ని తీసుకురమ్మన్నారు. అదేమంత తేలిక విషయమా? ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? ఉత్తర క్షణంలో ఒక మెరుపు మెరిసినట్టుగా వెళ్ళారు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మహానుభావుడు వెంటనే ఉత్తర దిక్కుకెళ్ళి ఓషధీ పర్వతం కనపడకుండా దాక్కుంటే రామకార్యానికి పనికిరాని నీ ఆస్తిత్వం ఎందుకని పెకలించి తీసుకొచ్చి వానర వీరులందరూ తిరిగి జీవాన్ని పొంది లేచిన తరువాత మళ్ళీ ఆ పర్వతాన్ని యథాస్థానంలో తీసుకెళ్ళి ఉంచేసి వెనక్కి తిరిగి వచ్చారు. అంతేగాని పర్యావరణాన్ని పాడు చేయడం పనికొచ్చింది కదా అని చెప్పి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడే ఉంచడం, ఇటువంటి పిచ్చి పనులు హనుమ చెయ్యలేదు. ఆయన లేనినాడు అసలు రామాయణం అనేటటువంటి దండ రెండుగా ఉన్నది ఒకటిగా కలవదు. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే రామాయణం కథంతా కలిపి మూడుగా ఉంటుంది. ఎలా అంటే, ఒకటి సీతారాములు కలవడం, రెండు సీతారాములు కలవడం, మూడు సీతారాములు కలవడం, అంతే రామాయణం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఈ 3 సార్లు కలవడానికి 3 ప్రధాన హేతువులు ఉంటారు. కీర్తంతా వాళ్ళదే రామాయణంలో. మొదటిసారి సీతారాముల్ని కలిపిన వారు విశ్వామిత్ర మహర్షి. ఎందుకని అంటే ఈయన నరుడిగా వచ్చాడు, ఆవిడ అతమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని ఆవిడే చెప్పింది అయోధ్యకాండలో అనసూయమ్మతో. మా నాన్నగారు నాగలి పట్టి దున్నుతుంటే ఏదో పద్మావతీదేవి దొరికినట్టు మందసంలో దొరకలేదు. లాంగలా దుద్ధితామయ, భూమిలోంచి నేను పైకి లేచాను అని చెప్పింది. పైకి లేచే స్వరూపం ఉన్నది కుండలినీ శక్తికి. అంటే సాక్షాత్తు నేను జగన్మాతని. లలితాపరాభట్టారికా స్వరూపానికి నాకు అభేదం. కాబట్టి ఉద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత. మా నాన్నగారు నాకు సీత అని పేరుంచాడు. అంటే ఆమె నరకాంత కాదు అన్నది సుస్పష్టం రామాయణంలో. మహర్షి ఎక్కడా దాపరికాన్ని ప్రకటించాల. నరుడు రామచంద్రమూర్తి అయితే ఈమెకు భర్త ఎక్కడున్నాడు? ఇది పెద్ద ప్రశ్న ఎవరికి? జనక మహారాజు గారికి. ఆమె కూడా నరకాంత అయితే నరుణ్ణి వెతికేవాడు. ఆమె నరకాంత కాదు కాబట్టి ఆమె సాక్షాత్ దేవత. అంటే ఎక్కడో పరబ్రహ్మం ఉన్నాడు, ఆమె మాయాశక్తి. ఈ మాయాశక్తిని వహించగలిగినవాడు, భరించగలిగినవాడు, సహించగలిగినవాడు, నియమించగలిగినవాడు పరబ్రహ్మం ఒక్కడే. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. భగవంతుడి యొక్క లీలా విలాసం విచిత్రంగా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం కోసమే శివుడు శివధనస్సు తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆ శివధనస్సుని న్యాసం చేశాడు. దీన్ని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానన్నాడు. ఇది ఎవరికి తెలియాలి? లౌకికులకు తెలిసేది కాదు. అందుకే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి బాలకాండలో ఒక మాట అంటాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితా అన్నాడు. నీకేం తెలుసు? నా కొడుకు అని విర్రెక్కిపోతున్నావు. నీకంతే తెలుసు. రాముడెవరో నాకు తెలుసు, రాముడెవరో వశిష్ఠుడికి తెలుసు, నీకు తెలియదు కాబట్టి నా కొడుకుని పంపడం ఏమిటి అంటున్నావు. సీతారామ కళ్యాణం జరిగితే తప్ప రామావతార ప్రయోజనం పూర్తవదు. సీతమ్మ పక్కకి రావాలి, అరణ్యవాసానికి వెళ్ళాలి, సీతాపహరణం జరగాలి. ఆ మిష ఉంటే తప్ప రాముడు చంపడం. అనవసరంగా రాముడు బాణం వీడు. కాబట్టి సీతమ్మ రాముడి పక్కకి రావాలి. ఆవిడ అవతారమే ఎందుకు వచ్చింది?
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు దశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ, ఆ లక్ష్మీదేవే సీతమ్మగా వచ్చింది, జగన్మాత నిత్యానపాయని, ఆమె ఆయనను విడిచిపెట్టి ఉండదు. అందుకే పోతన గారు కూడా భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఒక మాట అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్తభీతులగుచు అంటారు. ఆ మహాలక్ష్మి సీతమ్మగా వచ్చింది, నారాయణమూర్తి రాముడిగా వచ్చాడు. కానీ నేను నారాయణుడను అని ఆయన అనడం, నరుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కళ్యాణం చెయ్యాలంటే విశ్వామిత్రుడు వినా అన్యులు చెయ్యలేరు. అందుకే అది సీతా కళ్యాణ ఘట్టం ఎప్పుడైనా చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి గొప్ప మలుపులేమిటి, అసలు అంత గొప్పగా విశ్వామిత్రుడు ఆ కార్యాన్ని ఎలా సాధించాడు అన్నది మీరు రామాయణం చదివి తెలుసుకున్న పెద్దలు, మీ ముందు నేను చెప్పక్కర్లేదా విషయాలన్నీ. సీతా కళ్యాణ ఘట్టం బాలకాండలో చదివితే అపరిపూర్ణం. నిజానికి సీతా కళ్యాణ ఘట్టం బాలకాండలో చదివిందేదో అక్కడతో సీతారామ కళ్యాణం పూర్తవదు. నిజానికి సీతారామ కళ్యాణం పూర్ణంగా అర్థం కావాలంటే అయోధ్యకాండ చివర సీతమ్మ అనసూయమ్మతో చెప్పిన మాటలు కలపాలి, కలుపుకుంటేనే సీతారామ కళ్యాణం సరిగ్గా అర్థం అవుతుంది. కాబట్టి ఒకసారి సీతారాముల్ని కలపడం బాలకాండ పూర్తవ్వాలి. అది చేసినవాడు విశ్వామిత్రుడు. కానీ విశ్వామిత్రుడికి పక్కన వశిష్ఠుడి అండ ఉంది. అవతల మహానుభావుడు గౌతమ మహర్షి యొక్క కొడుకు శతానందుల వారి యొక్క అండ ఉంది. అవతల దశరథుడు ఉన్నాడు, ఇవతల జనకుడు ఉన్నాడు. పెద్దరికం వహించి పెళ్లి చేశారు. కాబట్టి విశ్వామిత్రుడు చేసింది కొంతవరకు తేలిక. మళ్ళీ మూడవ మాట సీతారాముల్ని కలిపారు. ఎప్పుడు అంటే ప్రజల యొక్క అపనింద నుంచి తప్పుకుని అనుమానానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు తప్ప సింహాసనం మీద కూర్చోవడానికి అనర్హుడు. తాను నిష్కళంకంగా ఉండడం కాదు, తాను నిష్కళంకుడిగా ఉన్నాడన్న విషయంలో అనుమానము ప్రజలకు ఉండరాదన్న స్థాయిలో నిలబడినవాడు రామచంద్రమూర్తి. దానికి ప్రతిబంధకమైందని రాజారాముడిగా సీతారాముడు కాలేక సీతమ్మని వనవాసానికి పంపాడు. మళ్ళీ అలాగే రామాయణం పూర్తయితే అర్థం లేదు. నిజానికి అవతారాలు పరిసమాప్తమైపోవాలి. సీతమ్మ అవతార పరిసమాప్తి అయితే తప్ప రామావతార పరిసమాప్తి అవదు. రామాయణంలో ముందు సీతమ్మ అవతార పరిసమాప్తి చెయ్యాలి, అది మళ్ళీ కలిపి పూర్తి చేసేయాలి సీతారాముల్ని. అది పూనుకున్నవారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో రామచంద్రమూర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు సీతమ్మని తీసుకొచ్చి ఆమె నిష్కళంకత్వం గురించి మాట్లాడితే రాముడు ఆమె యందు నాకు కించిత్ అనుమానం లేదు, ప్రజల కోసం ఆమెని వనవాసానికి పంపాను, ఆమె తన శుద్ధత్వాన్ని నిరూపణం చేసుకుని వచ్చి నా పక్కన కూర్చోవచ్చు అన్నాడు. ఆమె భూమిని వివరం ఇమ్మని అడిగి భూదేవితో కలిసి వెళ్ళిపోయింది. సీతమ్మ తల్లి అవతార పరిసమాప్తి చేసేశాక ఇక రామచంద్రమూర్తి ఎంతో కాలం లేడు. ఆయన కూడా సరయూ నదీ ప్రవేశం చేసేశాడు. రామాయణంలో మూడో మాట సీతారాముల్ని కలిపినవాడు వాల్మీకి మహర్షి. ఒకసారి విశ్వామిత్రుడు, ఒకసారి వాల్మీకి, మధ్యలో ఇంకొకసారి సీతారాముల్ని కలిపిన వారు స్వామి హనుమ. అయితే మీరొక్క విషయం జాగ్రత్తగా పరిశీలించండి. విశ్వామిత్రుడు సీతారాముల్ని కలపడం పెద్ద పండగ, సీతారామ కళ్యాణం. వాల్మీకి మహర్షి సీతారాముల్ని కలపడం రామకథ పరిసమాప్తి. అసలు విడిపోయిన దండని కలపడం బహుక్లిష్టమైనటువంటి సన్నివేశం. నిర్వహించిన వారెవరు అంటే స్వామి హనుమ. ఎందుకని? 100 యోజనముల లవణ సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. అది కాంచనలంక. ఆ కాంచనలంకలో సీతమ్మని దాచి ఉంచాడు. ఎక్కడ దాచి ఉంచాడో ఎవ్వరికీ తెలియదు. విచ్చుకత్తులు పట్టుకుని సీతమ్మని అపహరించాను కనుక ఎవరొస్తారో అన్న భయంతో నిలబడి కాపు కాయమని రాక్షసుల్ని నియోగించాడు రావణుడు. చీమ చిటిక్కుమంటే పట్టుకుంటారు. అటువంటి చోటుకి నిర్భయంగా సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత వారై రాత్రంతా లంకాపట్టణం అంతా వెతికి
చతురంగుళ మాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని వెతికానే, నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదు అని ఇన్ని తెలుసున్న మహానుభావుడు కూడా పరివేదన చెంది ప్రాణత్యాగం చెయ్యాలనుకున్నారు. జ్ఞాపకం తెచ్చుకొని శాస్త్రవాక్కుని అనిర్వీధ శ్రియో మూలం అనిర్వీధ పరం సుఖం అనిర్వీదోహి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వీధ కృతం యత్నం చేష్టేహముత్తమం అంటూ మళ్ళీ లంకాపట్టణాన్ని వెతికారు. వెతికి తెల్లవారుజాము కాలంలో సీతమ్మ దర్శనమైంది. శిశుపావృక్షం మీద కూర్చుని కిందకి చూశారు. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటి వరకు సీతమ్మ ఎవరో హనుమకి తెలియదు, ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఆరాధ్య దైవం, ఆయనకి సమస్తం ఎవరు అంటే రామచంద్రమూర్తి. అటువంటి హనుమ ఒకసారి చెట్టు మించి కిందకి సీతమ్మని చూసిన తర్వాత ఒక మాట అన్నారు. దుష్కరం కృతవాన్ రామో యైమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి అన్నారు. అబ్బా, రాముడి గుండె కాదు బండ, దుష్కరమైన కార్యం చేశాడు. ఇంతటి మహా ఇల్లాలు. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాన పుణ్యాత్కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఈమె యొక్క పాతివ్రత్యము ముందు 16వ వంతుకు సరిపోదు. ఇటువంటి భార్యని విడిచిపెట్టి ఎలా బ్రతికున్నాడు రాముడు అసలు. సౌశీల్యవతి అంటే నా తల్లి అని తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తీక్షణ. నిజానికి రాముడి కన్నా సీతమ్మే ఒక మెట్టు ఎక్కువ అని అంత కీర్తించారు. కానీ చెప్పలేదు, అమ్మా నేను రాముడి పని వచ్చానమ్మా, నేను అంగుళీయకం తెచ్చానమ్మా, ఈ మాటలు చెప్పలా. సీతమ్మ వంక చూస్తున్నారు, ఆనందం పొందుతున్నారు. అబ్బా ఏమి పాతివ్రత్యం, ఏమి మహాతల్లి అని ఆనందపడిపోతున్నారు. ఈలోగా తెల్లవారింది, రావణాసురుడు రానే వచ్చాడు. మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. పిబ విహర రమస్వ భుంచ భోగాం ధననిచయం ప్రదిశామి మిదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమిత్తలంతు బంధవాస్తే. కావలసినంత తిను, తిరుగు, సౌఖ్యంగా నగలు పెట్టుకో, చీరలు కట్టుకో, పాన్పులెక్కు, విహరించు, భోగములను అనుభవించు, అవసరమైతే మీ నాన్నగారికి కూడా ఐశ్వర్యం ఇస్తా. ఎవరికి తెలిసి ఇక్కడ తప్పు చేస్తే లంకాపట్టణంలో నా పాన్పు చీరన్నాడు. మాటల చేత ఎంత హింస చేయవచ్చో అంత మాటల చేత హింస చేశాడు. ఆమె విశేషమైనటువంటి దుఃఖమును పొంది ఉన్నది. రావణుడు వెళ్ళిపోయాడు. నేను ఏమని మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న విషయంలో ఇంకా హనుమ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలా సీతమ్మతో మాట్లాడడం విషయంలో. కానీ సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనీన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృది సర్వగాత్రి. రాక్షసత్వం అన్న మాటని అద్భుతంగా నిర్వచిస్తారు మహర్షి. నేను ఎలా బ్రతుకుదామనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. రాముడితో కలిసి ఉండడం నాకు ఇష్టం, రాముడితో కలిసి బ్రతకనివ్వడు. నన్ను అలా బ్రతకనివ్వడు కాబట్టి చచ్చిపోతాను అంటే చావనివ్వడు. కాబట్టి ఎలా, నేను ఈ శోకాన్ని తట్టుకోలేను అని ఇంతకాలం రాముడు అని రాముడి కోసం నేను పరితపించాను. కానీ ఆ రాముడు రాలేదు, నన్ను అనుగ్రహించలేదు అని ఆక్రోశంలో ఆ తల్లి తన బాధని వ్యక్తం చేసింది. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమీదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణాం నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒకానొకప్పుడు రాముడు తప్ప నాకేం అక్కర్లేదు అన్నదాన్ని ఒక బంగారు జింక మీద వ్యామోహపడ్డా. ఆ జింక కావాలని అడిగా. అక్కడ ఉన్న లక్ష్మణస్వామిని తృణీకరించా. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రాముడు దూరం అయిపోయాడు. చిట్ట చివరికి వచ్చి ఇక్కడ పడిపోయా. కానీ తర్వాత తప్పు తెలుసుకొని గొప్ప వ్రతం చేశా, పాతివ్రత్యంతో నిలబడ్డా. గొప్ప ధ్యానమునందు సమాధియందు రామచంద్రమూర్తి నర్చించా. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే. భూమి మీద పడుకున్నా, అనేక నియమములు పాటించా.
రాముడు తప్ప దైవము లేడు అని నమ్మా. నా భర్త కన్నా గొప్పవాడు లేడు. దీనోవా రాజ్యోహీనోవా యుమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపం సువర్చల అన్న. ఇన్ని చేసిన రాముడు రాలా. ఈ రావణుడు పదే 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 మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక నేను శరీరంతో ఉండడానికి ఇష్టపడనని, ఇక్కడ కత్తిచ్చేవాడు లేడు, విషం ఇచ్చేవాడు లేడు. ఆత్మహత్య తప్పని ఆ తల్లికి తెలియదా అంటే, అన్ని తెలిసున్న తల్లి కూడా శోకమును తట్టుకోలేక ప్రాణములు విడిచిపెట్టాలని సంకల్పం చేసుకుని తన దీర్ఘమైనటువంటి కేశపాశాన్ని తీసి సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్యవేణ్యుద్గ్రథనేన శీఘ్ర శాఖా నగస్తస్య తతస్య తస్య. తల్లి ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఉంచి తన యొక్క జటని మెడ చుట్టూ వేసుకుని అహంగమిష్యామి యమస్య మూలం, నేను యమస్థానాన్ని చేరుకుంటానని ఉరిపోసుకోవడం కోసమని సిద్ధపడింది. మెడకి చుట్టేసుకుంది, కొమ్మ కట్టేసింది, కొమ్మని రెండు చేతులతో ఉంచి పట్టుకుంది. ఇక కొమ్మ వదిలేస్తుంది. కొమ్మ వదిలేస్తే ఆమె వేలాడిపోతుంది. ఆయనో నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వనరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన ఒక్కడే ఆమెని ఓదార్చాలనుకుంటున్నాడు. ఆయన చెట్టు కొమ్మలలో కూర్చునున్నాడు. ఆయన ఊహించారా ఇలా జరుగుతుందని? ఇంకా ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. అబ్బా ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి అని ఆమె యొక్క సౌశీల్యాన్ని మనసులో కీర్తిస్తున్నారు. హఠాత్తుగా ఆమె ప్రాణములు విడిచిపెట్టేయడానికి సిద్ధపడింది. ఇంకెంత, కొమ్మ వదిలిపెట్టేయడమే. కొమ్మ వదిలిపెట్టిందా ఆమె తేలిపోతుంది. ఆ తేలిపోయిందా వెళ్ళి ఏం చెప్పాలి? అయిందా సీతాదర్శనం? అయింది. ఎలా ఉంది? ప్రాణములు వదిలిపెట్టింది. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయలేకపోయాను. ఎందుకు ఇంకా నేను రావడం? ఎందుకు నేను చేసిన ప్రయత్నం? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అంటారు మహర్షి. ఇంత బుద్ధిమతాం వరిష్టం, ఇంత నవవ్యాకరణ పండితుడు సీతమ్మతో ఏమని మాట్లాడాలో తెలియలే. ఎందుకని? వేటుపడిన ప్రాణం అని లోకంలో ఓ మాట ఉంటుంది. అదే పనిగా జీవితంలో మోసగింపబడ్డారనుకోండి, వాళ్ళు ఎవరినీ నమ్మలేరు. సన్యాసి అంటే ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయడు, సర్వసంగ పరిత్యాగి. సన్యాసి వచ్చాడు అంటే నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసో పరిణాకం విహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని ఉపనిషత్వాక్యాలు చెప్తాం. నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసో. ఆయన తన కొరకు అని తాను చేసుకునేది ఉండదు. అటువంటి నిస్వార్థపరుడని నమ్మి సన్యాసి వేషంలో ఉన్నాడు అని చెప్పి భిక్ష పెట్టడానికి వెళ్ళింది. అపహరించాడు రావణుడు. కాబట్టి ఆమె ఎవరినీ నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు నేను రామకథ మాట్లాడినా, అమ్మా నేను వానరుణ్ణమ్మా, నీకు శోకం పోగొట్టడానికి రాముడి పనుపున అభిజ్ఞానం తెచ్చానమ్మా అంటే నమ్ముతుందా? నమ్మదు. పైగా అసలు ఏం భాషలో మాట్లాడాలి? ఆమె నరకాంత, తాను వానరుడు. తాను సంస్కృతంలో మాట్లాడితే వానరుడు సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాడు అంటుంది. గట్టిగా మాట్లాడితే రాక్షసులు వింటారు. వాళ్ళు లేచి ఎవరి వానరమని యుద్ధం జరిగితే జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు? వచ్చిన కార్యం భంగపడిపోతుంది. ఎలా సాధించాలి ఈ కార్యక్రమాన్ని అంటే మీరు ఒకటి గమనించండి. సీతారాముల్ని కలిపినప్పుడు విశ్వామిత్రుడికి కానీ, సీతారాముల్ని చివర కలిపినప్పుడు వాల్మీకి మహర్షికి కానీ ఈ కష్టం లేదు. మధ్యలో సీతారాముల్ని కలిపినప్పుడు స్వామి హనుమపడినది ఏదున్నదో అదే నిజమైన కష్టం. వాళ్ళకి పక్కన ఇంకొకరున్నారు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడున్నాడు, శతానందుడున్నాడు. వాల్మీకి మహర్షికి చుట్టూ ఋషిగణములు ఉన్నాయి, యజ్ఞభూమి, ఎందరో పెద్దలున్నారు, దేవతలందరూ దిగొచ్చారు ఆ రోజున. అక్కడెవరున్నారు? రాక్షసులు వినా ఒక్క మనిషి లేడు. అటువంటి చోట సీతమ్మని ఓదార్చాలి. ఏమని ఓదార్చాలి? అది హనుమకు వచ్చినటువంటి అగ్ని పరీక్ష. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు మహర్షి. ఈశ్వరుడు ఒకడున్నాడు కదూ. స్వామి హనుమకి బుద్ధి ప్రచోదనమయ్యే లోపల ఒక చిత్రమైన సంఘటన జరిగింది. సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదిరింది. ఎడమ కన్ను అదిరిందన్నాలా అంటే ఆయన మహాకవి ఎందుకు అవుతారు? వాల్మీకి మహర్షి. కాళిదాసాదులకు ఆయన గురువు స్థానంలో ఎందుకు కూర్చుంటారు?
ఎడమ కన్ను సీతమ్మకి ఎలా అదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీరు కలిగిన సరోవరం లోపల ఉన్నటువంటి కాండం మీద పైన నీటి మీద అరవిరిసినటువంటి తామర పువ్వు ఉండగా నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు దగ్గరికి వచ్చి ఆగినటువంటి ఒక చేప తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభం చేస్తూ ఒక్కసారి తన తోక ఊపితే ఆ తోక తగిలి కాండం ఊగితే కాండం మీదున్న తామర పువ్వు పైనున్నది ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అంత అందంగా కదిలిందిట. ప్రాసందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. ఇంత ఆపత్కాలంలో నా ఎడం కన్ను ఎందుకు ఎదిరింది అని ఆవిడ ఒక్క క్షణం ఆలోచనా ముద్రలో నిలబడింది. కొమ్మ వదలలేదు. ఆయన ఏం చెప్పాలో అర్థం కానప్పుడు ఆసువుగా ఆయన నోటి వెంట ఏమొచ్చేస్తుందంటే రామకథ వచ్చేస్తుంది. రెండు, చచ్చిపోయే వాళ్ళని బ్రతికించగలిగిన కథ ఏది అంటే రామకథ ఒక్కటే ప్రపంచంలో. ఆ రామ కథకి ఆ శక్తి ఉంది. రామాయణానికి ఏ తత్వాలు అక్కర్లా. రామాయణాన్ని రామాయణంగా రామకథగా చదువుకుంటే చాలు. అది మృత సంజీవని. ఎందుకని అంటే శ్రీరామాయణంలోనే రామ కథాబలాన్ని, రామ కార్యం బలాన్ని, రామకార్యం మీద వెడుతున్న వాడికి చేసేటటువంటి ఉపకారము వలన వచ్చే బలాన్ని నిరూపించారు. ఆ మాట అన్నాను కాబట్టి నేను కించిత్ స్పృశించే ప్రయత్నం చేస్తాను. యథార్థమునకు కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి వానరులందరూ కూడా దక్షిణ దిక్కుకు వచ్చిన వాళ్ళు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదని వెనక్కి వెడితే సుగ్రీవుడు వేళ దాటిపోయింది కాబట్టి సంహరిస్తాడని భయపడిపోయి వెనక్కి వెళ్ళలేక 100 యోజనముల సముద్రమును దాటి లంక దాకా వెళ్ళడం అన్న ఆలోచనే రాక ప్రాయోపవేశం చేసి పడుకున్నారు. అంటే తమంత తాము ప్రాణములు పోయే వరకు అలా పడుకుంటారు. ఈలోగా పులొచ్చి చంపేసింది అనుకోండి, చంపేస్తుంది. ఓ పక్షి వచ్చి కొరికేసింది అనుకోండి, కొరికేస్తుంది. వాళ్ళేం రక్షించుకోరిహ. పడుకున్నారు. పడుకున్నాక అందులో ఎవడికో ఆలోచన వచ్చింది. ఒరే, మనం ఎందుకురా ఇలా చచ్చిపోతున్నాం అసలు నిష్కారణంగా? ఇన్ని వేల మందిని చచ్చిపోతున్నాం ఎందుకురా అన్నాడు. ఏం చెప్పమంటావు, మన కర్మ. ఎక్కడో ఈ భూమండలం మీద అయోధ్యానగరాన్ని రాజధాని చేసి పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు పిల్లలు లేక పుత్రకామిష్టి చేసి అశ్వమేధయాగం చేస్తే ఆయనకి 4 కొడుకులు పుడితే పెద్దవాడైన రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వస్తే సీతమ్మతో కలిసి లక్ష్మణస్వామితో కలిసి పర్ణశాలలో ఉంటే రావణాసురుడు అపహరించాడు. అపహరించి సీతమ్మని తీసుకెళ్ళిపోతుంటే పాపం పక్షి జటాయు వడ్డిళ్ళాడు. ఆ రావణాసురుడు కత్తి పెట్టి జటాయు యొక్క రెక్కలు నరికేసి అపహరించాడు. ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువు సుగ్రీవుడికి సంధి కుదిరింది. ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి మన ప్రభువు మనని పంపించాడు. మన కర్మ వస్తూ వస్తూ బిలంలో చిక్కుబడిపోయాం. వెనక్కి వెళ్ళలేం, ముందుకి నడవలేం. సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాం. కాబట్టి ఇంకా చావు తప్ప మార్గం లేని, వెనక్కి వెడితే ఎటూ సుగ్రీవుడు చంపేస్తాడని మనమే చనిపోదామని ఇలా పడుకున్నాం అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకసారి రామకథ చెప్పారు. రామకథ చెప్పేటప్పటికీ ఓ రెక్కలు కాలిపోయిన పక్షి ఒకటి వచ్చి కూర్చుంది ఆ శిఖరం మీద. కూర్చుని అదండి, ఎవడు రా నా తమ్ముడి కథ చెప్పినవాడు అంది. వాళ్ళ తమ్ముడు జటాయువు, ఆయన సంపాతి. వాళ్ళిద్దరూ ఒకసారి సూర్యమండలం వైపుకి ఎడుతుంటే తమ్ముడు కదా అని జటాయువుని తన రెక్కల చేత సంపాది ఆచ్ఛాదించినప్పుడు సూర్యరశ్మి యొక్క వేడి వ్యగ్రత చేత ఆ సంపాతి రెక్కలు కాలిపోయి కింద పడిపోయింది. నిశాకర మహర్షి వరం ఇచ్చాడు, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేస్తావులే, అప్పుడు నీకు రెక్కలు వస్తాయన్నాడు. అందుకుని అలా పడుంది అది. వీళ్ళు అనుకున్నారు, దేవుడు ఇంత పెద్ద పక్షి ఉంది మనని చంపేస్తుందేమో అన్నారు. ఒరే, చచ్చిపోదామని పడుకున్న వాళ్ళకి చంపేరుస్తే భయం ఎందుకురా, తీసుకురండి అన్నారు. ఆ పక్షిని తీసుకొచ్చారు. అదంది, జటాయువు నా తమ్ముడు, సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి, తర్పణిస్తానంది. ఇచ్చాక మీ అందరూ ఎందుకు చచ్చిపోతున్నారు అబ్బాయి అంది. మాకు సీతమ్మ జాడా తెలియలేదు, సుగ్రీవుడిచ్చిన వేళ అయిపోయిందన్నారు. ఓసారి నన్ను ఆ శిఖరం మీద కూర్చోబెట్టండి అంది. కూర్చోబెట్టారు. మేము వైనతేయులో వినత సంతానంలో వచ్చిన వాళ్ళం. దీర్ఘదృష్టి ఉంటుంది మాకు. నేను ఇక్కడి నుంచి చూసి చెప్తున్నా, 100 యోజనముల సముద్రమునకు ఆవలి వైపు కాంచనలంక ఉంది, అందులో సీతమ్మ ఉంది. వెతుక్కుని కనిపెట్టగలిగిన వాడు కనిపెట్టండి ఎక్కడుందో, వెళ్ళి మాట్లాడచ్చండి. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసింది సంపాతి. కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చేసాయి, ఎగిరిపోయింది. అప్పుడు హనుమన్నారు. రెండవ మాట, సముద్ర లంఘనం చేస్తున్నారు స్వామి హనుమ. ఆ లంఘనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు మైనాకుడు బంగారు శిఖరములతో పైకి తేలాడు. మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ
నేను వెడుతుంటే సముద్రం మధ్యలోంచి బంగారు శిఖరాలు పైకి లేవడం ఏమిటని వరసాపాతయామాస జీమూతమివ మారుత వక్షస్థలంతో కొడితే చూర్ణములై కింద పడిపోయాయి పర్వతాలు. అధిష్టాన పురుషుడు మైనాకుడు లేచి నిలబడి, అయా కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ప్రతికారాద్ధి తత్వసమ్మానమర్హతి. మీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు ఒకప్పుడు. ఆత్మావై పుత్రనామాసి, నువ్వు తండ్రితో సమానం, కొడుకువి. నువ్వింత కష్టపడి రామకార్యం మీద వెడుతున్నావు. నిపత్య మమ శృంగేషు విశ్రమేశ్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వతం మీద దిగు, అంత తేనె తావు, 2 పళ్ళు తిను, వెళ్ళిపో. ఆయన అన్నారు, ఇప్పుడు కుదరదులే, నేను రామకార్యం మీద వెడుతున్నాను, చాలా సంతోషం, నువ్వు ఆ మాట అన్నావు అని చెప్పి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. వెళ్ళిపోయారు. పర్వతం పైకి వచ్చింది కదూ. ఇంతకుముందు అన్ని పర్వతాల రెక్కలు తరిగేశాడు. ఒకప్పుడు ఉండేవి కృతయుగంలో పర్వతాలకి రెక్కలు. ఇంద్రుడు ఆ రెక్కలు తరిగేశాడు. ఎందుకంటే ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి పర్వతాలు దిగుతూ ఉంటే జననష్టం జరుగుతోందని. ఒక్క మైనాకుడు మాత్రం సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళ ద్వారానికి అడ్డుగా పడ్డాడు, రాక్షసులు భూమి మీదకి రాకుండా. ఎలాగో కదలడు నా మీద భయంతో, రాక్షస ఉపద్రవం ఉండదని వదిలేశాడు ఇంద్రుడు. ఇప్పుడు పైకి వచ్చింది కదూ, రెక్కలు తిరిగేయాలి. ఇంద్రుడు వచ్చాడు, చూసి అన్నాడు, అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్యేధా సుఖం. ఓ మైనాకుడా, నీ రెక్కలు తరగను. ఎందుకు తరగనో తెలుసా? రామకార్యం మీద వెడుతున్న వాడికి సహాయం చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు ఇచ్చిన తేనె తాగలా, నువ్వు ఇచ్చిన పళ్ళు తినలా, నువ్వు పిలిచినా ఆయన పర్వతం మీద కూర్చోలా, వెళ్ళిపోయారు. అయినా స్వాగతం పలకడానికి సిద్ధపడ్డావు, అందుకే నీకు రెక్కలు మిగులుస్తున్నానన్నాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడితే ఉన్న రెక్కలు నిలబడ్డాయి. కాబట్టి రామకార్యం మీద ఉన్నటువంటి వాడికి రామ కథాబలం ఎంత గొప్పదో తెలుసున్న వాడికి ఉపద్రవం ఎక్కడుంది. అందుకని రామ కథ చెప్తారు హనుమ ఇప్పుడైనా. అందుకే ఆయన చెట్టు మించి చూశారు, మళ్ళీ వెనక్కి రండి, సీతమ్మ తల్లి ఉరి వేసుకుంటోంది. అమ్మో, నా తల్లి గబుక్కుని కొమ్మ వదిలేస్తే నేనేం చేయగలనప్పుడు అని ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. ఏం చెప్పాలో తెలియనప్పుడు కొమ్మల్లో గిరగిరగిరగిరగిర తిరిగి అప్రయత్నంగా రామకథ మొదలుపెట్టేసి ఏదో రాజాదచరదౌ నామ రథకుంజరమాజివాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. ఒకనకొకప్పుడు కోసల రాజ్యాన్ని అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు మహాధర్మాత్ముడు. సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేసినప్పటికీ కూడా సంతానం లేకపోతే అశ్వమేధయాగం చేసి పాపం పోగొట్టుకుని పుత్రులను అపేక్షించి పుత్రకామేష్టి చేసి 4 కుమారుల్ని కని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సంతోషంగా ఉండగా రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో రాత్రికి రాత్రి కైకమ్మ అడిగినటువంటి వరముల వలన రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి 14 సంవత్సరములు పంపిస్తే ఆయనని విడిచిపెట్టి ఉండలేని మహాపతివ్రత అయిన సీతమ్మ, తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కలిసి బయలుదేరగా ముగ్గురూ కలిసి అరణ్యంలోకి వస్తే జనస్థానమునందు రావణుడన్న రాక్షసుడు సీతమ్మని అపహరిస్తే తర్వాత రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకున్న కారణం చేత ఆ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట, రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట రెండున్న కారణం చేత రాముడు సుగ్రీవుడి యొక్క అన్నగారైన వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తే సుగ్రీవుడు రాముని యొక్క భార్య అయిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకు వానరులను పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కొన్ని లక్షల మంది వానరులున్న సమూహములలో ఒకడనైనటువంటి నేను నిన్న రాత్రి లంకాపట్టణానికి వచ్చి రాత్రంతా వెతికి తెల్లవారుజామున సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది, ఎటువంటి కాంతితో ఉంటుంది, ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటుందని యథావర్ణాం యథారూపాం యథా నిశ్చేంత హర్షతాం ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మని ఇదిగో నేను ఇప్పుడు చూశాను అని చెప్పి ఆపేశారు. ఇంతకుముందు వినబడినటువంటి రామకథ ఇంత గడగడగడగడ చెప్పినటువంటి మాటలు విని రామకథ వినగానే చనిపోవాలనుకున్న సీతమ్మకి బ్రతుకు మీద ఆశ పుట్టింది. ఆ చుట్టుకున్న జడ విప్పేసి వదిలిపెట్టి పైకి చూసింది. తతశాకాంతరేణం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లని బట్టలు కట్టుకుని బంగారు రంగు కన్నులతో పైనుంచి చూస్తున్నారు. సుందరకాండలో దాన్ని కూడా సిద్ధిసర్గ అంటారు. మహానుభావుడు అప్పుడు సీతమ్మ మళ్ళీ జీవించిన తరువాత ఆమెని ఓదార్చి వెనక్కొచ్చి రామకథని నడిపించారు. నిజంగా హనుమ అలా వెళ్ళి ఉండకపోతే లంకాపట్టణ ప్రవేశం చేసి సీతమ్మని ఆ సమయంలో ఓదార్చి ఉండకపోతే రామాయణం ఏమైపోయి ఉండేదో, రామకథ ఏమైపోయి ఉండేదో. కానీ సీతారాముల్ని కలపడంలో అంత
జటిలమైన సన్నివేశంలో పరిష్కారాన్ని సాధించినటువంటి మహాపురుషులు ఎవరు అంటే స్వామి హనుమ. అందుకే సీతారామ పట్టాభిషేక సందర్భంలో అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారు. అయినా కూడా సీతమ్మ మాత్రం ప్రత్యేకంగా మెడలో ఉంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది. సీతారాములు ఇద్దరుగా కనపడుతున్నా ఇద్దరు కారు ఒక్కటే, వాళ్ళిద్దరి మనసులు ఒక్కటై ఉంటాయి, శరీరములు వేరుగా ఉంటాయి. అందుకే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. అసలు సీతారాములు శారీరకంగా రెండుగా కనపడుతున్నారు, కానీ వీళ్ళ మనస్సులు ఒక్కటే. ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటే నిజానికి వీళ్ళు ఇంతకాలం బ్రతికుండేవారు కాదు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉండబట్టి వీళ్ళు బ్రతికున్నారు అంటారు హనుమ. అంత గొప్ప సీతారాములలో సీతమ్మ తీసి హారం పట్టుకుంటే రామచంద్రమూర్తి అందరికీ అన్నీ ఇచ్చేశాం కదా, మళ్ళీ ఎవరి కోసం హారం పట్టుకున్నామని అడిగితే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఒకటయ్యాయని ఎలా చెప్తారు? రాముడికి అర్థమైంది, అందరికీ కానుకలు ఇచ్చాం, అయినా మెడలో హారం తీసి పట్టుకుంది. ఎవరి కోసం? ప్రదేహి సువగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంశయ. సీతమ్మ, నీ యొక్క దృష్టిలో అపారమైనటువంటి పౌరుషము, పరాక్రమము, తేజస్సు, ఇంద్రియ నిగ్రహము, పాండిత్యము, బుద్ధిమంతుడు అయిన వాడెవరున్నాడో అటువంటి వాడికి ఆ హారాన్ని అన్నారు. సీతమ్మ ఆ హారాన్ని స్వామి హనుమకిచ్చింది. కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు స్వామి హనుమ. అంటే సీతారాముల చేత ఇంత గొప్పగా సత్కరింపబడినటువంటి మహాపురుషుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. మీరు ఒక కళ్ళజోడు పెట్టుకు చూస్తే, ఒక కళ్ళజోడు అంటే నా ఉద్దేశ్యం నిజంగా భౌతికంగా కళ్ళజోళ్ళు మార్చమని కాదు, ఒక దృష్టికోణంలో రామాయణాన్ని చూస్తే రామాయణము వాగ్వైభవము. మాట ఎంత శక్తివంతమో రామాయణం చెప్తుంది. ఒకడు తన మాటల చేత బ్రతుకుదామన్న ఆవిడ్ని చంపేయడానికి సిద్ధపడ్డాడు. రావణుడు సీతమ్మతో రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ఆమె మరణించడానికి సిద్ధపడింది. చనిపోదామనుకున్న ఆవిడితో ఒక ఆయన మాట్లాడాడు. ఆవిడ బ్రతకడానికి నిర్ణయించుకుంది. ఎవరు మాట్లాడితే బ్రతకాలనుకుంది? స్వామి హనుమ మాట్లాడితే బ్రతకాలనుకుంది. అందుకే సుందరకాండ చిట్ట చివర్లో రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఒక మాట అంటారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటారు. నేను నా మాటల చేత సీతమ్మకు శాంతినిచ్చాను రామ. సీత ఇప్పుడు కూడా ఏడుస్తోంది, కానీ ఆ తల్లి ఎందుకు ఏడుస్తోందో తెలుసా? ఇతపూర్వం నువ్వు కనపడలేదని ఏడిచినట్టు ఏడవట్లేదు, తన గురించి నువ్వేడుస్తున్నావని ఏడుస్తోంది. ఇంకంతకన్నా ఆనందం ఏముంటుందో ధర్మపత్నికి? దక్షిణ నాయకులైన ప్రభువులు ఎందరో భార్యల్ని స్వీకరిస్తారు, కానీ ఏకపత్నీవ్రతుడైన రాముడు సీతమ్మ కనపడలేదని ఏడుస్తున్నాడన్న మాట విని ఆ తల్లి ఎంత సంతోషించిందో అలా ఏడుస్తోంది తప్ప ఇప్పుడు ఇక రాముడు రాడన్న బెంగ ఆవిడికి లేదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆర్షవాంగ్మయంలో అమ్మవారి కంట తడి కనపడదు. అసలు అమ్మవారికి భయం అన్న మాట అన్వయం అవ్వదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి నవరసాలు చెప్పవలసి వస్తే భయం ఎలా చెప్పాలన్న దగ్గర సమస్య వచ్చింది. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అని పూర్తి చేశారు. అమ్మవారి కళ్ళల్లో భయం ఎందుకు కనపడుతుంది? ఆవిడ ఆదిశక్తి, ఆవిడికి భయం ఏమిటి? మరి ఎలా కనపడాలి భయం? నవరసాలు ఆవిష్కరించాలంటే ఆవిడ కళ్ళల్లో భయం కనపడిందని కూడా చెప్పాలి. ఎలా కనపడుతుంది అంటే శంకర భగవత్పాదులు చమత్కారం చేశారు. శంకరుడు నాగభూషణుడు, ఎప్పుడు ఒంటి నిండా పావులు ఆభరణాలుగా పెట్టుకుని ఉంటాడు. ఒకనాడు ఆయన్ని కీర్తిస్తోంది సరస్వతీదేవి. కీర్తి విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అని శంకరులే సౌందర్యలహరిలో సరస్వతీదేవి వీణ వాయిస్తూ శంకరుడి మీద కీర్తన చేస్తుంటే నా భర్త అన్న సంతోషంతో పార్వతీదేవి ఇలా చేయి పట్టుకుంది. శంకరుడు ఇలా చేయి పట్టుకోవడం, ఇలా ఎందుకు పట్టుకుంటుంది? ఆవిడ కుడి పక్కన ఉంటుందా? ఎడం పక్కన ఉంటుంది, అందుకని ఇలా పట్టుకుంది. ఆయనకి ఎడం పక్కన ఆవిడ ఉంది కాబట్టి ఇలా పట్టుకుంటే ఆయన చేతి మణికట్టుకున్న ఓ పిల్లపాం మెల్లిగా జారి అమ్మవారి చేయి మీదకి ఎక్కింది. పాము అడుగున చల్లగా ఉంటుందట్ట, నాకు తెలియదు, నా మీద ఎప్పుడు ఎక్కలా దేవుడి దయ వల్ల. అది చల్లగా ఏదో పాకుతోందని ఆవిడ ఇలా చూసింది. ఓ పిల్లపాము ఎక్కుతోంది, అది చూసి ఇలా అంది.
అంటే అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడిందమ్మా అన్నారు శంకరులు. అది ఇంకొకలా చెప్తే అసహ్యంగా ఉంటుంది, ఆదిశక్తి భయపడ్డం ఏమిటని. అంత జాగ్రత్త తీసుకున్నారు శంకరులు. అటువంటి భగవతి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాడు దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి. అటువంటి తల్లి భయపడ్డం ఏమిటి? కానీ మీరు గమనిస్తే ఆర్షవాంగ్మయంలో కొన్ని నెలలు కంటికి పంటికి ఏకధారగా అమ్మవారు ఏడిచింది ఒక్క రామాయణంలోనే. ఆమె కంటి బిందువులు భూమి మీద పడిన తర్వాత కూడా ఇంకా ఈ భూమి ఉంటుందా? దగ్ధమైపోతుంది. హనుమ ఈ దేశానికి ఒక మహోపకారం చేశారు, కర్మభూమి. ఇది నశించిపోకూడదు. సీతమ్మ కంటి బిందువులు పడిన నేల ఏది ఉందో అదొకటే కాలిపోవాలని యశోకవన్నింజనకాత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. నిజానికి ఆయన కొత్త అగ్నిని ఏదీ తీసుకొచ్చి లంకకి పెట్టలేదుట. యశోకవన్నింజనకాత్మజాయా, సీతమ్మ తల్లి కంటి వెంట పడినటువంటి బాష్పధార ఏది ఉన్నదో ఆ నీటి బిందువులను అగ్ని చేసి లంకని కాల్చేశారు. ఆ తల్లి యొక్క కన్నీరు పడింది కాబట్టి లంక కాలిపోవాలి. మిగిలినటువంటి భారతదేశం యజ్ఞభూమి, కర్మభూమి, వేదభూమి, ఋషిభూమి రక్షింపబడాలి. అటువంటి మహత్తర కార్యాన్ని నిర్వహించిన మహాపురుషులు ఎవరు అంటే స్వామి హనుమ. అటువంటి హనుమ మీరు రామాయణాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం కనపడుతుంది. హనుమ వాయుపుత్రుడు. ఆత్మా వై పుత్రనామాసి అని వేదం. కొడుక్కి తండ్రికి అభేదం. తండ్రి యొక్క ఊపిరి కొడుకు రూపంలో నిలబడుతుంది. తండ్రి శరీరం పడిపోయాక కూడా కొడుకు తిరుగాడుచున్నాడు అంటే తండ్రి తిరుగాడుచున్నాడు అనే గౌరవం. అందుకే గురువుతో సమానంగా గురుపుత్రుణ్ణి గౌరవించడం ఉంది. మహాభారతంలో ఆ అశ్వత్థామ ఉపపాండవులందరినీ చంపేసిన గురుపుత్రుడు కనుక గురువుతో సమానం క్షమించమంటుంది ద్రౌపదీదేవి పోతనగారి భాగవతంలో. మహాభారత ఘట్టం వేరుగా ఉన్న పోతనగారి భాగవతంలో అలా ఉంటుంది. అంటే కొడుకు తండ్రి యొక్క ప్రతిరూపంగా తిరుగుతూ ఉంటాడు భూమి మీద. అయినప్పుడు వాయుపుత్రుడైనటువంటి హనుమ వాయువుతో సమానం. మనిషి బ్రతికున్నాడు అని ఎంతకాలం చెప్తారు? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. తీసిన ఊపిరి వదలకపోతే వెళ్ళిపోయాడంటారు, వదిలిన ఊపిరి తీయకపోతే వెళ్ళిపోయాడంటారు. వాయువే సమస్త ప్రాణుల యొక్క అస్తిత్వమునకు కారణము. అయినప్పుడు వాయుపుత్రుడైన హనుమ కూడా బ్రతకడానికి కారణం. మీరు ఆ కోణంలో ఓసారి రామాయణాన్ని చూడండి. ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోదామనుకుంటారో అక్కడక్కడ హనుమ కనపడగానే వాళ్ళందరూ బతుకుతారు. శ్రీరామాయణంలో కిష్కింధకాండలో హనుమ కనపడిన సన్నివేశంలో సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని చూసి భయపడి పారిపోతూ ఉంటాడు చెట్ల కొమ్మల మీద. హనుమ నిలబెట్టి అడుగుతారు, అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తయాత్మానం నస్తాపయసి యోవత అన్నారు. ప్రభువు కావలసిన వాడివి ఏమిటి? ఆ పిరికితనం ఏమిటి? అలా పరిగెత్తడం ఏమిటి? పిరికితనమే మృత్యువు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి మృత్యుదారు కుఠారిక అని ఒక నామం. మృత్యువన్నటువంటి దొంగకి ఆమె గొడ్డలి లాంటిది. ఎప్పుడో ఓసారి మృత్యు వస్తుంది, ఈలోగా ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటాడు మనిషి. గ్యాస్ అయిపోయిందిట అంటే చచ్చిపోయాం, అంటే రేపు కరెంట్ ఉండదట చచ్చిపోయాం. 500, 1000 రద్దు చేశారట చచ్చిపోయాం. ఎన్ని మాటలు చచ్చిపోతావు? చచ్చిపోయేదాకా చచ్చిపోవడమే. ఈ నిరాశ నిస్పృహలను ఎవరు పోగొడుతుందో ఆమె జగదంబ. అందుకే మృత్యుదారు కుఠారిక అని ఆవిడికి పేరు. మహానుభావుడు హనుమ చొక్కా పట్టుకుని అడిగారు. చొక్కా అంటే నా ఉద్దేశం నిలదీసి అని సుగ్రీవుణ్ణి. ఇలా పరిగెడతావు నువ్వు, రేపొద్దున్నేం ప్రభుత్వం నడుపుతావయా వానరరాజ్యాన్ని? ఇంత భయమా? భయం మృత్యువుతో సమానం, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగారు. ఈ ఒక్క పర్వతం మీదకే వాలి రాడని ఇక్కడున్నా. కానీ ఎవరో నరులు మహాతేజోవంతులు వచ్చారు, వీళ్ళని వాలి పంపించి ఉంటాడు, నన్ను చంపడానికి వచ్చారన్నాడు. ఎందుకు భయపడతావు? నేను వెళ్ళి మాట్లాడొస్తా. అసలు అవునో కాదో, ఎందుకు భయం? అయినా సుగ్రీవుడికి భయం.
సన్యాసి వేషంలో వెళ్ళు, నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటానన్నాడు. వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడికి రామలక్ష్మణులకు సంధి చేశారు. సుగ్రీవుడికి మళ్ళీ భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది, ప్రాణాలు దక్కాయి. ప్రాణభయానికి కారణమైనటువంటి వాలి మరణించాడు. అంటే హనుమ వలన బ్రతికాడా లేదా సుగ్రీవుడు? తర్వాత అన్ని దిక్కులకు వానరములను సుగ్రీవుడు పంపించిన సీతమ్మ జాడ కనిపెట్టినవాడు ఒక్క వానరుడు లేడు. అన్ని లక్షల మంది వానరములు కింద సముద్రపు టొడ్డును నిలబడిపోయి జేజేలు పలుకుతూ సముద్రం దాటలేక నిలబడ్డాయి. ఆయన ఒక్కరే వెళ్ళడానికి సిద్ధపడ్డవారు. అయినా అహంకారం ఉండదు మహానుభావుడికి. ఆయన వెళ్ళడానికి సిద్ధపడుతూ ఎంత ధైర్యం, ఎంత బలం అంటే, మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వి. శరీరంతో తర్వాత ఎడతారు, మనసుతో వెళ్ళిపోయారు ముందు. అది ఉత్సాహం అంటే. ఒక కార్యం చెయ్యాలి అంటే ముందు ఆ మనోబలం ఉండాలి. తాను ముందు మనస్సుతో వెళ్ళారు, తర్వాత శరీరంతో వెళ్ళారు. పిరికితనం అన్న మాట ఆయన జీవితంలో అన్వయం లేదు అసలు. అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. ఆయనని తలుచుకుంటే ధైర్యం వస్తుంది. అంత గొప్ప రావణాసురుడు నిండు పేరోలగంలో అంతమంది రాక్షసుల మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఒక్కరే హనుమ, ఆయన వెంట ఎవ్వరు లేరు. అటువంటి స్థితిలో రాయబారం చెప్పవలసి వస్తే నిర్భయంగా మాట్లాడారు. ఏమనుకుంటున్నావు రాముడు అంటే, భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుజేషడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కణకంఠ పురంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల తుంచివైచే వాలపాశమ్మున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేశే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమెయ్యొక్కట ఖరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హద్దులుగాక బ్రతుకగలరే. తురగశ్చందన మత్తవారణభట స్తోమంబుతో కూడ నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృజిత్ పుత్రాణి జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనెచాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. అంత నిర్భయం, ఎక్కడ తడబాటు తొట్టుపాటు ఉండవు. అంతటి ధైర్యశాలి, అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు మహానుభావుడు. ఆ సీతాన్వేషణం చేస్తున్నటువంటి ఘట్టంలో ఎప్పుడో ముందు రోజు సాయంకాలం బయలుదేరారు లంకాపట్టణంలోకి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అందం అంతా ఇంత కాదు. అసలు వాల్మీకి మహర్షి రచన వైచిత్రి పరిశీలించాలి. ఒక చోట అంటారు, సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్దం సవిహంగజాలం గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని అంటారు. పుష్పక విమానం దగ్గర ఒక గది కిటికీ వంక చూశారట. చాలా బలంతో చూడవలసి వచ్చిందిట. అంటే నీరసపడ్డారా? కాదు. ఆ పరదా వంక చూస్తే కన్ను తిప్పుకోలేడు. రావణాసురుని యొక్క అంతఃపురంలో గదిని చూడడం కాదు, కిటికీకి కట్టిన పరదా చూస్తే కన్ను తిప్పుకోలేరు. ఎందుకనంటే అది వైఢూర్యముల చేత పొదగబడి మెరుపులు వచ్చినప్పుడు ఆకాశం ఎలా ఉంటుందో కదిలినప్పుడు అలా ఉంటుందిట, పక్షులు ఎగురుతున్న ఆకాశంలాగా. అంత అందంగా ఉంటుందిట. బలవాన్ దదర్శ గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని. ఒక్కొక్క ఇల్లు అలా ఉంటుందిట. దేవతలు వచ్చి చూస్తూ ఉంటారట ఇళ్ళు. అక్కడ లేని ఐశ్వర్యం లేదు. మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. యావత్ భూమిని చిత్రించారట తివాచీ మీద. పర్వతాలు చిత్రించారు, చెట్లు చిత్రించారు, పువ్వులు చిత్రించారు. పుష్పములలో ఉండేటటువంటి చిట్ట చివరికి ఆ పరాగముతో కూడుకుని ఉన్నటువంటి ఆ రేకులను కూడా చిత్రించారు. ఇన్ని చూసినా సీతమ్మ కాదు కదా అని వెళ్ళిపోయారు తప్ప చూస్తూ మాత్రం ఆయన నిలబడిపోలేదు. అది ఆయన జితేంద్రియత్వం. ఇదంతా ఒకెత్తు. అసలు ఆయన అన్వేషణం చేస్తున్నప్పుడు రావణాసురుడు పడుకుని ఉండగా కింద ఎంతోమంది కాంతలు పడుకున్నారు.
వాళ్ళందరూ నచాకులీనా నచహీన రూపా దక్షిణానానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహి సా శిశుభే మత్తషట్పద అంటారు. అన్యోన్య భుజసూత్రేణ శిశుభే మత్తషట్పద. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని పడుకుని ఉంటే ఎవరి ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేక పడుకున్నటువంటి స్త్రీలు సామాన్యులు కారు. పితృలోక కాంతలు, గంధర్వకాంతలు, దేవకాంతలు, యక్షకాంతలు, కిన్నెరకాంతలు ఇంతమంది పడుకుని ఉంటే సీతమ్మ కాదని వెళ్ళిపోయారు తప్ప ఆయన మనసు మాత్రం నిలబడలేదు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్ధనే శుభాశుభాస్వస్తాసు తచ్చమే సువ్యవస్థితం. తప్పిపోయింది దూడ అయితే దూడలశాలలో వెతకాలి, తప్పిపోయింది స్త్రీ కాబట్టి స్త్రీలలో వెతికా. వాళ్ళెవరి శరీరం గురించైనా నా మనసులో భావన నిలబడిందా, నాకే దోషం లేదన్నారు. అటువంటి జితేంద్రియం. పైగా మహానుభావుడు దదర్శ హరిశార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు మహర్షి. అక్కడ మేకలు, గొర్రెలు, కోళ్ళు, అడవి కోళ్ళు, గోడ మీద బల్లి తప్ప అన్నీ వండి గిన్నెల్లో పెట్టాడు. సువాసనలు అమ్మ పిలిచినట్టు పిలుస్తున్నాయి. ఎప్పుడు తిని బయలుదేరారు. ఏ కూరవంక వెళ్ళి ఇంత కబళం కూడా తినలేదు. సీతమ్మ కాదని వెళ్ళిపోయారు. దివ్యాహ సురా వివిధా సురా అపి శర్కరాసవమాద్దీప పుష్పాసవపలాసవాహ. రకరకాలైన కళ్ళు సువాసనలతో ఉంది. దాహం వేస్తోందని గుక్కెడు పుచ్చుకోలేదు. సీతమ్మ కాదు, వెళ్ళిపోయారు. అది ఆయన జితేంద్రియత్వం, అది ఆయన బలం. ఇంతటి మహానుభావుడు, ఇన్ని ఉన్నవాడు అపారమైన వినయంతో ఉండడం. ఏదో ఒక్కటి ఉంటుంది జీవితంలో, అది మోసుకు తిరుగుతూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం ఉండదు. నేను ఇది అని గర్వం. ఆ గర్వంతో ఏం మాట్లాడుతున్నాం కూడా తెలియదు, అధిక్షేపించి మాట్లాడుతూ ఉంటారు. అదే స్వామి హనుమైతే ఇన్ని గొప్ప గుణాలున్న మహానుభావుడు రామచంద్రమూర్తి చేత నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేననిపించుకున్నవారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇది నా బలం అనరు. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం మనేనైభి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. రామచంద్రమూర్తి బంగారు ధనస్సు పట్టుకుని ఆ వెనక కట్టుకున్నటువంటి అక్షయబాణతూణీరములలోంచి బాణాన్ని తీసి ఆ వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముని యొక్క శక్తి బాణములోకి ప్రవేశించి ఎలా వెళ్ళి లక్ష్యం వినబడుతుందో అలా రామానుగ్రహంతో బయలుదేరుతున్నాను తప్ప నా బలం నాది కాదు అని చెప్పుకున్నారు. అంతటి వినయశీలి మహానుభావుడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఉంగరం ఇచ్చారు. ఎవరు నువ్వని అడిగింది తల్లి. ఇంకొకరైతే నా పేరు హనుమ అంటారు ముందు. ఆయన అలా చెప్పలా. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యర్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశుచి భద్రం తేక్షిణ దుఃఖ పలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణమ్మా రామదూతనమ్మా అన్నారు. ఎవరంటారు ఆ మాట? తన పేరు కూడా చెప్పుకోలే. హనుమ జీవితాన్ని పరిశీలిస్తే హనుమ పాదముల యందు భక్తి కలిగితే వెర్రి విరిగిపోయి అహంకారాలు తగ్గుతాయి. మనిషిగా బ్రతకడం అలవాటవుతుంది. సీతమ్మ అడిగింది, ఏమయ్యా దక్షిణ దిక్కుకు ఇంతమంది వానరులు వచ్చారు, అన్ని లక్షల మంది ఆ ఉత్తర తీరంలో నిలబడిపోయారు, నువ్వు ఒక్కడివేగా వచ్చావు, రేపు పొద్దున్న రామరావణ యుద్ధంలో ఎవరొస్తారు ఈ సముద్రం దాటిని అడిగింది. ఇంకొకరైతే ఏమంటారు, నిజమేనమ్మా చూద్దాం ఆ సంగతి అంటాడు. స్వామి హనుమైతే మహానుభావుడు ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? అమ్మా నీకు తెలియదా, మద్దిశిష్టాశ్చ తుల్యాశ్చ సత్యతత్ర మనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సగ్రీవ సన్నిధు. అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తన దగ్గరున్న పరివారంలో అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడినే వెతికి పంపిస్తారు. నన్ను రామచంద్రమూర్తి పంపారంటే నాతో సమాన బలులున్నారు, అధికమైన బలమున్నవారు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ బలం ఉన్నవాళ్ళు లేరమ్మా అన్నారు. అది మహానుభావుడు. అటువంటి వ్యక్తిత్వం, అటువంటి జితేంద్రియం, ఏమి బలం మహానుభావుడు. ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. ఆయనే చెప్పుకున్నారు, జయిత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. నాకు ఆయుధాలు అక్కర్లేదు. నేను నా అరిచేతులతో కొట్టి చంపేస్తాను, నేను నా డొక్కలతో పొడి చేస్తాను, కాళ్ళ కింద పెట్టి మర్దించేస్తాను, మోచేతులతో కుమ్ముతా, శిరస్సుతో గుద్ది చంపేస్తాను.
నూరుగురు రావణాసురులైనా సరే తలలు తుంచేస్తాను, నన్ను ఆపగలిగిన వాడు లేడు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతా, సీతమ్మకి నమస్కారం చేసి పెడతా, నన్ను పట్టగలిగిన మొనగాడు మీ లంకలో లేడన్నారు. అది ఆయన బలం. మహానుభావుడు, చిరంజీవి. ఇంత గొప్పవారైనా ఆయన గొప్పతనం ఎక్కడుందంటే, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమ దగ్గరికి వెళ్ళి అడిగారు, హనుమ నాతో పాటుగా సరయూ ప్రవేశానికి చాలామంది వస్తున్నారు, నీ సంగతి ఏమిటని అడిగారు. ఆయన అన్నారు, రామ నువ్వొకటి నీ కథ ఒకటినా, నువ్వొకటి నీ నామం ఒకటినా, నీ నామం ఎక్కడ చెప్పినా నీ కథ ఎక్కడ చెప్పినా నా కథ ఉండదు, నా కథ చెప్తే నీ కథే అవుతుంది. నీ కథ ఎక్కడ చెప్పినా నేను వెళ్ళి కూర్చుంటాను. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు నియమనం చేశారు, హనుమ గురించి ఎక్కడ చెప్పినా ఓ ఖాళీ కుర్చీ వేస్తారు, ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటారు ఆ కుర్చీలో అని. కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. రామచంద్రమూర్తి గుణగానం చేసినా, రామాయణం చెప్పినా, రామచంద్రమూర్తి యొక్క గుణములను వర్ణించినా, రామనామం చెప్పినా ఆయన వచ్చి కూర్చుంటారు ఆనంద భాష్పాలు కారుస్తూ. మత్కదా ప్రతిరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఉత్తరాఖండ. రామచంద్రమూర్తి ఆశీర్వచనం చేశారు హనుమని. హనుమ చిరంజీవివి, 5గురికి ఇచ్చారు చిరంజీవిత్వం. జాంబవంతుడు, విభీషణుడు, స్వామి హనుమ, మైందుడు, ద్వివిధుడు, ఈ 5గురు వానరులకు చిరంజీవిత్వం ఇస్తూ హనుమతో ఒక మాట అన్నారు, నా కథ ఎంతకాలము ఈ భూమండలం మీద చెప్పబడుతుందో అంతకాలం ఎక్కడెక్కడ రామకథ చెప్పబడితే అక్కడక్కడికి వెళ్ళి హనుమా నువ్వు కూర్చుంటుండు, నువ్వు కూర్చుంటే చాలు చచ్చిపోయేవాళ్ళు బతుకుతారు. అంత గొప్ప కథ. అంటే స్వామి హనుమ రావాలి అంటే రామ కథాగానము చేస్తే చాలు, రామాయణము చెప్పుకుంటే చాలు, రాముడి యొక్క గుణములు చెప్తే చాలు, ఆయన వచ్చేస్తారు. అంతటి మహానుభావుడు, అంతటి వినయ సంపత్తి కలిగిన వారు, అంతటి మహావిద్వాంసుడు. ఆయన లాంటి విద్వాంసుడు లోకంలో ఉండరు, ఆయన లాంటి రక్షకుడు ఉండడు. ఎందుచేత అంటే తులసీదాస్ గారు ఒకప్పుడు భార్య అన్న ఒక్క మాటకి వైరాగ్యం వచ్చి కాశీ వెళ్ళిపోయి గంగలో స్నానం చేసి ఓ చెట్టు కింద కూర్చుని రామనామ జపం చేస్తుండేవారు. కాశీగంగ తీసుకొచ్చి చెట్టు మొదట్లో పోస్తుండేవారు. ఓ రోజున పైనుంచి ఓ బ్రహ్మరాక్షసుడు దిగాడు. నేను రామదర్శనం కోసం అని ఇక్కడ జపం చేస్తే నువ్వు కనపడ్డావు ఏమిటని అడిగారు. నేను కనపడ్డానంటే నువ్వు చేసిన ఉపకారానికి కనపడ్డా, రోజు గంగ తెచ్చి చెట్టు మొదట్లో పోస్తున్నావు, నేను ఈ చెట్టు మీద ఉన్న శాపం చేత ఆ నీటికి బిందువు తగిలింది, గంగ బిందువు తగిలిన కారణం చేత శాప విమోచనమైంది, నీకు ఒక ఉపకారం చేస్తా. హనుమాన్ ఘాట్ ఉంది కాశీపట్టణంలో. మహానుభావుడు హనుమ యొక్క అవతారమే. త్రయోదశాక్షరి మహామంత్రం ఇచ్చారు, శ్రీరామ జయ రామ జయ జయ రామ, సమర్థరామదాస్ గారు. ఆయన అక్కడ హనుమ దేవాలయం కట్టారు కాబట్టి హనుమాన్ ఘాట్ అని పేరు కాశీలో. ఆ హనుమాన్ ఘాట్ దగ్గరికి వెళ్ళి సాయంకాలం ఒక ఆయన రామాయణం కథ చెప్తాడు. అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు ఒక ఆయన. రామాయణం చెప్పడం పూర్తయిపోయి హారతి ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక్కడే ఆఖరణ బయలుదేరి వెనక్కి చూస్తూ వెడుతూ ఉంటాడు. ఆయన వెంట వెళ్ళిపో, ఆయనే హనుమ. ఎక్కడెక్కడ రామకథ చెప్తే అక్కడికి వస్తారు, నువ్వు గుర్తుపట్టలేవు, జాగ్రత్త వెతుకన్నారు. వెళ్ళి కూర్చున్నారు తులసీదాస్ గారు. మహానుభావుడు ఒక ఆయన ముందు వచ్చి కూర్చున్నాడు, ఆయనే ఆఖరణ పెడుతున్నారు, ఆయన వెంటబడ్డారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళారు, ఈయన వెళ్ళారు. ఆయన వెనక్కి తిరిగి అన్నాడు, ఎందుకు వస్తున్నావు నా వెనకాల పోవతలకన్నారు. నేను వెళ్ళను, నువ్వు ఏవైనా చెయ్యి, నాకు రామదర్శనం కావాలన్నారు. హనుమ నిజస్వరూపం చూపించి నీకు రామదర్శనం చేయిస్తానులే, ఫలానా చోట పర్ణశాల ఏర్పాటు చేసుకుని రామనామ సంకీర్తనం చేస్తూ అప్పుడే ఆ మహానుభావుడు రామచరితమానస్ ఉత్తర భారతం అంతా పారాయణ చేస్తారు, వ్రాయమన్నారు. అది రాస్తున్నారు. రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారుల వేషంలో వచ్చి చెట్లుకి గుర్రాలు కట్టి లోపలికి వచ్చారు, గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత బాధపడ్డారు. ఇంకో మాట వస్తారులే, వెంగబెట్టుకోకన్నారు. చందనం తీస్తున్నారు, రాముడి యొక్క మూర్తికి అర్పిద్దామని తులసీదాస్ గారు. ఇద్దరు పిల్లలు వచ్చారు, తాత తాత గంధం ఇస్తావా అని. మీకు కాదు గంధం, రాముడికి లక్ష్మణుడికి, పోండి పోండి అంటున్నారు. తులసీదాస్ గారు మళ్ళీ మరిచిపోయాడు, గుర్తుపట్టలేకపోయాడు రామలక్ష్మణులని. హనుమ చిలక వేషంలో వచ్చి పంజరంలో కూర్చుని రామలక్ష్మణులు ఇద్దరు బాలుర వేషంలో తులసీదాసుని అనుగ్రహించడానికి వచ్చి గంధం అడిగితే కాదు బొమ్మంటున్నాడు తులసీదాసుని కీర్తన చేశారు. అప్పుడు గుర్తుపట్టి ఆ పిల్లల కాళ్ళ మీద పడితే రామలక్ష్మణుల యొక్క దర్శనమైంది. ఆ తులసీదాస్ గారినే ఒకప్పుడు పాదుషా మహిమలు చూపించమన్నాడు. నాకు మహిమలే ఉన్నాయి, నా నోటంటే వచ్చిన మాట రాముడు నిజం చేస్తాడు, నాకే మహిమలు రావన్నారు ఆయన. నేను అడిగితే మహిమలు రావంటున్నాడు, కొరడాలు పెట్టి కొట్టండి అన్నారు. ఆయన్ని కొరడాలు పెట్టి కొట్టడానికి సైనికులు కొరడాలు ఎత్తారు. కొరడాలు ఎత్తేటప్పటికి అప్పుడు చేశారు హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా మొదలుపెట్టారు. స్తంభానికి కోతొచ్చి నిలబడింది. సైనికులందరి కొరడాలు పట్టుకుంటే పాదుషా
నిండు సభ అని కూడా చూడకుండా లేచి వచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటికీ తులసీదాస్ గారి హనుమాన్ చాలీసా పారాయణానికి అంత శక్తి ఉంది. మహానుభావుడు ఎన్నో అవతారాలు స్వీకరించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. చిరంజీవి వారిని స్తోత్రం చేస్తే తప్పకుండా రక్షణ కలుగుతుంది. మహానుభావుడు. అటువంటి హనుమ గురించి 4 మాటలైనా చెప్పుకోవాలనిపించింది. ఎందుకు ఈ విషయమే మాట్లాడాను అంటే దానికి ప్రబల కారణం నా మనసులో ఒక చిన్న దిగులు ఉండిపోయింది. బహుశः హనుమ గురించి చెప్తే అమంగళం జరగడానికి వీల్లేదు. హనుమ గురించి 3 రోజుల్లో చెప్పడానికి వస్తున్నాడు, వాడికి వచ్చారాదా వదిలే. హనుమ గురించి ఈ తల్లి కూర్చుని వింటే ఈవిడికి ఏమీ అమంగళం చేయడానికి వీల్లేదని 3 రోజుల ముందు ఆవిడ శరీరత్యాగం చేశారు. అయినా ఈ ఏటి సూతకం పూర్తి అయ్యే లోపల ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ తల్లి వింటున్నారన్న భావనతో అనుమద్వైభవం చెప్పి తీరాలి అని అనుకున్నాడు. అందుకే యథార్థానికి వరప్రసాద్ గారు ఈసారి సభ బయట ఎక్కడైనా పెట్టనా గురువుగారు అని అడిగారు. వద్దు, ఈ ఒక్కసారి సభ. మీ అమ్మగారు పాపం నేను వస్తాను హనుమద్వైభవం చెప్తానని ఎదురు చూశారు. ఆ తల్లి ఈ ఇంట్లో ఎక్కడో ఒక్కడ తేజోమూర్తి అయి కూర్చుని వింటారు. మీకున్న మాతృభక్తికి నేను ఆ పాటి ఉపకారం చేయలేకపోతే కృతఘ్నుణ్ణైపోతా. అందుకని అది 5 నిమిషాలు కానివ్వండి, 5 గంటలు కానివ్వండి, హనుమద్వైభవం ఒకటే మాట్లాడతా. వేరొక పర్యాయం మీరు ఏదైనా అడగండి చెప్తా, నాకు వచ్చిందైతే. ఈసారి హనుమద్వైభవమే చెప్తానని, ఇక్కడే సభ పెట్టమని నేనే ఆయన్ని నిగ్రహించా. కాబట్టి నాకిప్పుడు మనసు తేటగా ఉంది, తృప్తిగా ఉంది. ఆ తల్లి దేనికోసం ఎదురు చూశారో దాన్ని నేను ఏటి సూతకం అయిపోయే లోపల పూర్తి చేయగలిగాను. అందున అంత మాతృభక్తి కలిగినటువంటి కొడుకు యొక్క కోరిక ఇలా కూడా తీర్చగలిగాను అని నాకు ఒక గొప్ప సంతోషం ఉంది. మీరందరూ చలిగాలిలో కూర్చున్నారు. వెనక కొద్దిగా సభా కార్యక్రమం ఉంది, పెద్దలకు సత్కారం జరగవలసి ఉంది. అటువంటి సభలో మైకి ఇచ్చారు కదా అని హనుమ గురించి చెప్పడం అంటే కొన్ని రోజుల పాటు చెప్పినా అది తిరిగేది కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నమ్మి ఒక్క మాట భక్తితో చెప్పుకున్నా కూడా అది అనుగ్రహిస్తుంది. కాబట్టి నా ప్రవచనాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.